పిఆర్పి లేదా జిఎఫ్సి థెరపీస్ కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినకూడని ఆహారము, చేయకూడని పనుల గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. నేను మీ డాక్టర్ దీప్తి. ప్లాస్మా థెరపీస్ కి బ్లడ్ ఎంత అవసరమో ఆ ప్లాస్మా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేం చేయొచ్చునో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆహారం. పిఆర్పి లేదా జిఎఫ్సి థెరపీస్ కి వెళ్లే 2 రోజుల ముందు నుంచే చక్కటి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగని స్మూతీస్ లేదా జ్యూసెస్ జోలికి వెళ్ళకండి. కూరగాయలతో చేసిన సూప్స్ తీసుకోవచ్చును. అలాగే లంచ్కి గంట ముందు సలాడ్లు లాంటివి, కీర దోసకాయలు, క్యారెట్ లాంటివి తీసుకోవడం కూడా చాలా ఉపయోగకరం. ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేసుకుంటే 2 డేస్ ముందు నుంచే అవాయిడ్ చేయడం చాలా బెటర్. తర్వాత 2 డేస్ తర్వాత కూడా ఇవే అలవాట్లు మనం కొనసాగిస్తే బెటర్ అన్నమాట. అలాగే జిఎఫ్సి మరియు పిఆర్పి థెరపీస్ చేసుకున్నాక 2 రోజుల వరకు కూడా ఇటువంటి ఆహారాన్ని, అలవాట్లని పాటించడం బెటర్. ముఖ్యంగా హెయిర్ కి మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం. కెరటిన్ ట్రీట్మెంట్స్ అని, స్పా ట్రీట్మెంట్స్ అని, స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ అని, లేదా స్పెషల్ కొత్తగా కండిషనర్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం లాంటివి, ఇలాంటివి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత, పిఆర్పికి ముందు తర్వాత కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఇటువంటివి పిఆర్పి యొక్క రిజల్ట్స్ ని కూడా హ్యాంపర్ చేసే అవకాశం ఉంది. అలాగే రోటి పచ్చళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. ఇవి మన రిజల్ట్స్ ని మ్యాక్సిమైజ్ చేయడంలో, ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఇవ్వడంలో ఎంతగానో దోహదపడతాయి. అలాగే బయట ఫుడ్స్, ముఖ్యంగా మైదాకు సంబంధించిన బ్రెడ్, బిస్కెట్స్, కుకీస్ లాంటివి, అలాగే పొటాటోకి సంబంధించిన, అలాగే రెడ్ మీట్ కి సంబంధించిన పదార్థాలు అవాయిడ్ చేసుకోండి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చును, కానీ బయట తయారు చేసిన ప్రోటీన్ ఫుడ్, ఎస్పెషల్లీ బయట నూనెలతో చేసిన చికెన్ ఐటమ్స్ లేదా పనీర్ ఐటమ్స్ లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. 2 రోజుల ముందు మధ్యాహ్న భోజనంలో వీలైనంత వరకు రెగ్యులర్ గా తినే కూరగాయలు, ఆకుకూర పప్పులు మాత్రమే కాకుండా ప్రోటీన్ సంబంధిత కూరలు ఎక్కువగా తీసుకోవడం ప్లాన్ చేయండి. పనీర్, పుట్టగొడుగుల కూర, మష్రూమ్స్, గ్రీన్ పీస్ ఇటువంటివి యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. రోటి పచ్చళ్ళతో పాటు మన లీవ్స్, పుదీనా పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కరివేపాకు పొడి ఇటువంటివి మినిమం ఫస్ట్ 4-5 ముద్దలు ఇవి తీసుకున్నాకే ప్రోటీన్ కూరలకు ప్రొసీడ్ అవ్వండి. ప్రోటీన్ సంబంధించిన కూరలు ఏముంటాయి? చికెన్, ఫిష్, ఎగ్, స్ప్రౌట్స్ తో చేసిన కూరలు. ముఖ్యంగా ప్రోటీన్ శాతం పెంచుతూ ప్రోటీన్ కి సంబంధించిన కూరలు ప్రత్యేకంగా లంచ్ లో యాడ్ ఆన్ చేసుకోండి రెగ్యులర్ గా తినే కూరలతో పాటు. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, పనీర్, చికెన్, ఫిష్, ఎగ్, అలాగే చనా, రాజ్మా, పప్పు దినుసులు, వీటిని ఎక్కువగా 2 రోజుల ముందు నుంచి తీసుకోవడం. మైండ్ఫుల్ ఈటింగ్, కాన్షియస్ ఈటింగ్ చాలా అవసరం అండి. బయట ఫుడ్స్ మొత్తం అవాయిడ్ చేయండి. బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. అలాగే హెయిర్ కి ట్రీట్మెంట్స్ లాంటివి, స్పా ట్రీట్మెంట్స్ లాంటివి అవాయిడ్ చేస్తూ ఆల్కహాల్, స్మోకింగ్, రెడ్ బుల్స్ లాంటివి తీసుకుంటూ ఉంటాం. ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవి కూడా అవాయిడ్ చేయండి. అంతేకాదు 1 డే బిఫోర్, 1 డే ఆఫ్టర్ పిఆర్పి మనము జిమ్ ని కాస్త అవాయిడ్ చేయడం బెటర్. సో ఇలాంటివి పాటిస్తూ కాస్త రిజల్ట్స్ ని మ్యాక్సిమైజ్ చేసుకునే ఆలోచన ముందు నుంచే చేయాలి. జనరల్ గా మనకి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయినప్పుడు ఏమేమి ఆహారం ఇస్తారో ఇలాంటివి, అదే ఆహారాన్ని మనం పిఆర్పి ట్రీట్మెంట్స్ కి వెళ్లే ముందు తీసుకోవడం చాలా అవసరం. ఏమి ఇస్తారో జనరల్ గా ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయిన వాళ్ళకి పపాయ, బొప్పాయి, దానిమ్మ గింజలు, యాపిల్స్, ఫ్రూట్స్ ఇటువంటివి బాగా ఇస్తూ ఉంటారు. అలాగని ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకండి. ఇవన్నీ కూడా మన ఎఫెక్ట్స్ ని, పిఆర్పి ఎఫెక్ట్స్ ని మ్యాక్సిమైజ్ చేయడంలో ఖచ్చితంగా దోహదపడతాయి. ఈ టాపిక్ మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పేర్కొనండి. చాలా రోజులైంది మనం వీడియోస్ చేయక. ఇక నుంచి డైలీ రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ డైలీ మీకోసం పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.